In this video, we will discuss about problems on Colbit's oscillator. Colbit's oscillator use chesi ee video lo first problem explain cheskundam. In Colbit's oscillator, C1 equal to 0.2 microfarads, mu ante microfarads, and C2 equal to 0.02 microfarads. If the frequency of oscillator is frequency vachesi 10 kilohertz, calculate value of inductor. ఇది మనకు ఈ కాల్పిట్స్ ఆసిలేటర్ లో ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా వచ్చేసి 1/2 పై రూట్ ఎల్సి అన్నమాట. ఇది మనకు ఫార్ములా. దీంతో C1 ఎంత ఇచ్చినాడు గివెన్. C1 వచ్చేసి 0.2 మైక్రోఫారడ్ ఇచ్చిండు. C2 వచ్చేసి 0.2 మైక్రోఫారడ్స్, 0.02 మైక్రోఫారడ్స్. ఇప్పుడు మనకు ఈ C కావాలి అంటే మనకు ఫార్ములా ఏంది, C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. C కావాలంటే మనకు ఫార్ములా వచ్చేసి C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. ఇప్పుడు మనకు సిరీస్లో ఉన్నప్పుడు ఇది మనకు ఫార్ములా. C ఫార్ములా వచ్చేసి ఇది 0.2 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6 అనమాట. ఈ మ్యూ అంటే 10⁻⁻6 ఇంటూ 0.02 ఇంటూ మ్యూ అంటే 10⁻⁻6 బై C1 ప్లస్ C2. 0.2 ఇంటూ 10⁻⁻6 ప్లస్ 0.02 ఇంటూ 10⁻⁻6. ఇది కెపాసిటెన్స్ వాల్యూ. ఇదంతా మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో వాల్యూ చూద్దాం. 0.2 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 0.02 ఇంటూ 10⁻⁻6 బై 0.2 ఇంటూ 10⁻⁻6 ప్లస్ 0.02 ఇంటూ 10⁻⁻6. ఇది మనకు ఓవరాల్గా. ఇప్పుడు ఈక్వల్ టు కొడితే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ వచ్చేసి 1.81 ఇంటూ 10⁻⁻8 ఫారడ్స్. ఇది మనకు కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసింది. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఇండక్టర్ వాల్యూ కనుక్కోమన్నాడు, ఎల్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇప్పుడు నాకు ఎల్ వాల్యూ కావాలి అంటే ఈ ఫార్ములా ప్రకారం F ఈక్వల్ టు 1/2 పై రూట్ ఎల్సి ప్రకారం నాకేం కావాలి, ఎల్ వాల్యూ కావాలి. అంటే ఇది కింద ఉంది, అటు సైడ్ పోతే పైకి వెళ్తుంది. ఎఫ్ అనేది పైన ఇటు సైడ్కి వస్తే కిందకి వస్తుంది. రూట్ ఎల్సి ఈక్వల్ టు 1/2 పై ఎఫ్. ఇప్పుడు ఏంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎల్సి ఈక్వల్ టు 1/2 పై ఎఫ్ హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎల్ ఈక్వల్ టు 1/4 పై స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ సి ఈక్వల్ టు 1/4 పై స్క్వేర్ ఇంటూ ఎఫ్ అంటే ఏమి ఇచ్చిండు, ఎఫ్ ఎంత ఇచ్చిండు మనకు, ఎఫ్ వచ్చేసి 10 కిలో హెడ్జెస్ ఇచ్చింది. 10 ఇంటూ కిలో అంటే ఏంది 10⁻³ అనమాట. కిలో అంటే 10⁻³. అలానే మ్యూ మైక్రో అంటే 10⁻⁻6. ఇది మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. హోల్ స్క్వేర్ ఇంటూ 1.818 ఇంటూ 10⁻⁻8. ఇది కెపాసిటెన్స్ వాల్యూ. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇదంతా మనము క్యాష్లో క్యాలిక్యులేట్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. 1/4 పై ఇంటూ 10 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ ఇంటూ 1.818 ఇంటూ 10⁻⁻8 అనమాట. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 0.0398 హెన్రీస్ వస్తుంది. లేదా ఇదైనా ఒకటే 0.043. ఇలా ఇదైనా సేమ్ అనమాట, అప్రాక్సిమేట్గా వస్తుంది. ఎల్ వాల్యూ వచ్చేసి 0.0139 హెన్రీస్ అనమాట. ఇండక్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి హెన్రీస్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.